ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్న మా హాస్టల్కి వచ్చేసిన, అంటే యూకేజీ నుంచి వెళ్ళి 4th వరకు హాస్టల్ ప్లస్ స్కూల్. అదే నేను చిన్న పని మీద ఇట్లకెళ్ళి వెళ్తా అంటే ఆ తవ్వ మధ్యలోనే ఈ హాస్టల్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు నేను చదువుకున్న హాస్టల్ని అంతా చూపిద్దామని చెప్పేసిన. ఒకప్పుడు చాలా బాగా నడిచేది. మేము ఉన్న టైంలో చాలా అంటే చాలా మంది వచ్చేటోళ్ళు, చాలా మంది చదువుకునేటోళ్ళు. కానీ రీసెంట్ టైంలో కరోనా అయిపోయినాక కరోనా వల్ల కొంచెం దాని మీద ఎఫెక్ట్ పడ్డది. ఎఫెక్ట్ పడడం వల్ల చిన్నగా మొత్తం ప్రజెంట్ అయితే మొత్తానికి ఎవరు లేరు ఇక్కడ. మా టీచర్ మా సార్ ఉండే, అంటే ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ టీచర్, వాళ్ళు మాత్రం మమ్మల్ని చాలా బాగా చూసుకునేటోళ్ళు. నాకైతే మా మేడం అంటే చాలా ఇష్టం, అంత మంచిగా చూసుకునేది. ఇప్పుడు మీకు నేను ఆ హాస్టల్ చూపిస్తాను చూడండి. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న హాస్టల్, యూకేజీ నుంచి వెళ్ళి 4th వరకు. నేను యూకేజీ నుంచి వెళ్ళి హాస్టలే. మనమైతే ఇక్కడ గేట్ ఓపెన్ చేద్దాం. గేట్ వేసిర్రు. ఇంతకుముందు ఇక్కడ మా ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ ఉండేవాళ్ళు. వాళ్ళ కూతురును వాళ్ళ కొడుకుని యూఎస్ పంపించేసరికి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతాం అని అన్నారు. మరి అక్కడికి వెళ్ళిపోయారు కావచ్చు అనుకుంటాను. మీకు బయట నుంచి వాళ్ళు చూపిస్తారు చూడండి. లోపలికి మనం వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్కి లాక్ చేసే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు లాక్ చేసే ఉంచుతారు కదా. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది 4th క్లాస్ అన్నమాట. దీనికి లాక్ చేసేసారు. మళ్ళీ తర్వాత ఇది 3rd క్లాస్. నాకు 4th క్లాస్ కంటే 3rd క్లాస్లోనే మెమొరీస్ ఎక్కువ ఉండేవి. మనం అప్పుడు లీడరు ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీద అందరు పేర్లు రాసి సైలెన్స్ అనేటోళ్ళం. ఇంకా చాలా బెంచ్లు ఉండే. ఇది స్కూల్ చాలా బాగా నడిచింది. కానీ కరోనా తర్వాత కొంచెం సార్ మీద దెబ్బ పడ్డది. ఇది చూడండి, ఇది ఇక్కడ వరకు 4th అయితే, పైన 5th 6th 7th ఉండేది. ఇది 2nd క్లాసు. ఇంకా ఇది 1st క్లాసు. ఇక్కడ లేడీస్ ఉండేటోళ్ళు, అంటే హాస్టల్ కదా, మేము పైన ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు. ప్లస్ మళ్ళీ ఇంకోటి, ఇది ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ వాళ్ళ నలుగురు, ఇద్దరు, ఒక బిడ్డ ఒక కొడుకు. ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు. నేను ఇందాక చెప్పినా కదా గేటు, ఈ గేట్ దాటి మనం పైకి పోలేము, ఎందుకంటే లాక్ చేసారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇది మా ప్రిన్సిపల్ సార్ రూమ్ అన్నమాట. ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ ఇక్కడ చూడండి లోపల. ఇంతకుముందు గ్లాసులు లేకుండే, నార్మల్గా ఉంటుండే. ఇక్కడ సారు కూర్చునేటోడు. పైన మేము చేసిన డ్రాయింగ్ అతుకుపెట్టేటోడు. ఇప్పుడంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు అయితే మంచిగా డ్రాయింగ్ చేసేటోళ్ళు తీసుకొని ఆడ పెట్టేటోళ్ళు. నేను అప్పుడు కృష్ణ బొమ్మ చేసి ఉండే. మనం జూనియర్స్లలో ఫస్ట్ కాబట్టి తీసుకెళ్ళి ఆడ వేసారు. ఇది యూకేజీ క్లాసు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నాలంపేట్ సెల్ 100% కోవిడ్ వ్యాక్సినేటెడ్ అగెనిస్ట్ COVID-19 అంట. అప్పుడు మాత్రం బాగా నష్టం. మాకు మా ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ అంటే చాలా ఇష్టం. ఇది ఎల్కేజీ క్లాసు. ఇంకా ఇది నర్సరీ. ఈ నర్సరీ దాంట్లో అన్నీ పెట్టేసారు. ఇప్పుడు స్కూల్ నడుస్తలేదు కాబట్టి తీసేసి